పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అధ్యక్ష ఇవాళ గౌరవ మంత్రి గారు తన జవాబు చెప్తూ కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు చేయడానికి ఆమోదం తెలిపింది అని చాలా గొప్పగా ఇప్పుడే ఏదో ఒక ఇష్యూ జరిగినట్టుగా ఇంతవరకు కూడా పోలవరం ప్రాజెక్ట్ అన్నది ఇష్యూనే కాదు. ఇప్పుడు ప్రత్యేక ప్యాకేజీలో భాగంగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం వెంటనే ఆమోదం తెలిపిందని చాలా గొప్పగా చెప్తున్నారు అధ్యక్ష. ఇది యాక్ట్ అధ్యక్ష, ఇది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించేటప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి యాక్ట్ పాస్ చేసినారు. యాక్ట్ పార్లమెంట్ ఆమోదం పొందిన యాక్ట్లో సెక్షన్ 91 the Polavaram irrigation project is hereby declared to be a national project. అంటే సెక్షన్ 91 says the Polavaram irrigation project is declared to be a national project. ఆ రోజే రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడే సెక్షన్ 91 యాక్ట్ ప్రకారం. తర్వాత సెక్షన్ 90లో ఫోర్త్ పాయింట్ అధ్యక్ష, subsection 4 the central government shall execute the project and obtain all the requisite clearances including environmental, forest and rehabilitation and resettlement norms. అధ్యక్ష ఆ రోజు రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు యాక్ట్లే చేర్చినారు. ఇది చట్ట ప్రకారం మనకు రావాల్సిన హక్కు, అది నేషనల్ ప్రాజెక్టును ఆ రోజే చేర్చారు. నేషనల్ ప్రాజెక్టుగా డిక్లేర్ చేసిన తర్వాత ఇట్ ఈస్ ఓన్లీ అ ఫార్మాలిటీ. కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా చేయాల్సిన ధర్మం. అది కాక అధ్యక్ష, నిన్న ఇంకా అన్నిటికన్నా కూడా బాధాకరమైన విషయం ఏమిటంటే అధ్యక్ష, వీళ్ళేదో ముప్పు మండలాల గురించి కూడా ఏదో మళ్ళీ అది కూడా మిస్లీడింగ్ మాటలు మాట్లాడారు. ఆ రోజే రాష్ట్రాన్ని విడగొట్టిన తర్వాత మార్చి 2 ఆ రోజుట్లోనే రాష్ట్రాన్ని విడగొట్టిన తర్వాత మార్చి 2, 2014 అధ్యక్ష, ఆ రోజులోనే క్యాబినెట్ మీటింగ్ కూడా పెట్టి క్యాబినెట్ మీటింగ్లో ఆ రోజు 3 తీర్మానాలు చేశారు. అందులో రెండింటికి ఆర్డినెన్స్ కూడా తర్వాత తీర్మానం చేసి ప్రెసిడెంట్కి కూడా పంపించేశారు. ఆ రోజు జరిగిపోయింది. దాంట్లో ముంపు మండలాలను ఇటువైపు ట్రాన్స్ఫర్ చేయడానికి ఒక పాయింట్ అయితే, దాంట్లో 3వ పాయింట్, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, అదే రోజే మార్చి 2 రోజు ప్రత్యేక హోదాను కూడా ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వండి అని చెప్పి ప్లానింగ్ కమిషన్కు ఆదేశాలు కూడా జారీ చేశారు అదే క్యాబినెట్ తీర్మానంలో. ఇంతవరకు దాని గురించి పట్టించుకున్న పాపాన పోలే అధ్యక్ష. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అధ్యక్ష. ఇప్పుడు ఎందుకు ఈ పాయింట్ నేను చెప్పాల్సి వస్తా ఉందనంటే అధ్యక్ష, నిన్న మోడీ గారి ఆధ్వర్యంలో క్యాబినెట్ మీటింగ్లో జరిగింది అని చెప్పి చాలా గొప్పగా వీళ్ళు ఏదైతే ఆమోదం పొందిందని చెప్తా ఉన్నారో దాంట్లో అధ్యక్ష ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అధ్యక్ష, funding of 100% of the remaining cost of the irrigation component only of the Polavaram project for the period starting from 1/4/2014 to the extent of the cost of the irrigation component on that date. Adyaksha, the Polavaram project authority will also assess out the cost of the irrigation component as on 1/4/2014 in consultation with the Department of Expenditure, Ministry of Finance. అంటే దీని అర్థం ఏంటంటే అధ్యక్ష, క్లియర్ కట్గా వాళ్ళు చెప్తా ఉండేది ఏమిటి అని అంటే, మీరు ఏదైతే టెండర్లు ఎప్పుడైతే మీరు పిలిచినారో 2010-11 ప్రకారం మీరు ఆ రేట్ల ప్రకారం మీ టెండర్లు పిలిచి 16,000 కోట్ల రూపాయలకి ఏదైతే మీరు చేసినారో, 2013లో మీరు ఏదైతే ఫైనలైజ్ చేసినారో అదే రేట్లకు ఆ 16,000 కోట్ల రూపాయల్లోనే 2,800 కోట్ల రూపాయలకు సంబంధించి పవర్ కాంపోనెంట్ ప్లస్ వెరీ ఇంపార్టెంట్ అధ్యక్ష, 2,800 కోట్లకు సంబంధించిన పవర్ కాంపోనెంట్, డ్రింకింగ్ వాటర్ కాంపోనెంట్ కి సంబంధించి మేము చేయడం లేదు, మీకు డబ్బులు ఇవ్వబోవడం లేదు. ఇది కాక మరో 5,500 కోట్ల రూపాయలు ఏదైతే మీరు ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టినారో, ఒకటి రాష్ట్రం విడిపోయే సమయానికి ఏదైతే మీరు ఖర్చు పెట్టారో అధ్యక్ష, ఆయన గారు ఆడిన అబద్ధాలకు నేను రిప్లై చేయడం మొదలు పెడితే బహుశా ఇంకా టాపిక్ డైవర్ట్ అవుతుంది కాబట్టి ఐ స్టిక్ టు ద టాపిక్ అధ్యక్ష. ఎందుకనంటే మనిషి అన్నాక ఏదైనా చెప్పేసరికి
కొద్ది గొప్ప కన్విక్షన్ ఉండాలి. కన్విక్షన్ లేదు, సిన్సియారిటీ లేదు. అసలు మీరు మంత్రులుగా ఉండడమే రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యం. అధ్యక్ష టాపిక్ అధ్యక్ష మొదలు పెట్టకరికే కంక్లూడ్ అంటున్నారు. ఆ పక్కేమో ఎంతమందితో మాట్లాడించారు, మంత్రి ఏమో అర్ధగంట సేపు మాట్లాడతారు. అదే టాపిక్ వినాలా అన్న కోరిక కూడా మీరు లేకపోతే ఏ రకంగా రాష్ట్రాన్ని పరిపాలిస్తారు అధ్యక్ష? ఇదేగా అధ్యక్ష, కొద్దిగా నేను చెప్పేది వింటే రాష్ట్రానికి మేలు జరిగే అవకాశం ఏదైనా ఉంటే చూడాలని నేను చెప్పేది ఆయన చెప్తా ఉన్నాను. అన్యాయమైన అబద్ధ డైరెక్ట్ గా నేను పాయింట్ చెప్తా ఉన్నాను. ఓపిక ఉండండి అధ్యక్ష. ఆయన చెప్పినట్టుగా అధ్యక్ష పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి 7 గ్రామాలు ఏదైతే ఉన్నాయో ఈ 7 ముంపు గ్రామాలను కూడా తెలంగాణలో నుంచి తీసి ఆంధ్ర రాష్ట్రంలో కలిపారు అని అంటే దాని అర్థమేంది అధ్యక్ష? దాని అర్థం ఏమిటి అంటే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ఈ 7 ముంపు గ్రామాలు ఆంధ్ర రాష్ట్రంలో కలిపారు కాబట్టి ఎటువంటి ప్రాబ్లము లేకుండా ప్రాజెక్టుకు R&Rకి సంబంధించిన పనులు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా జరగాలనే కదా కలిపింది. ఆ మటుకు ఇంకిత జ్ఞానం కూడా లేకుండా వీళ్ళు ఏమేమో మాట్లాడే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు డిఫెన్స్ లో. ఇంకొక విషయం మంత్రి గారు రిప్లై ఇస్తూనే తన రిప్లైలో తాను చెప్పినారు, వీళ్ళు ప్రభుత్వంలోకి రాకమునిపే పోలవరం ప్రాజెక్టుకు 5,555 కోట్ల రూపాయలు ఖర్చు చేసినారు. వీళ్ళు అధికారంలోకి రాకమునిపే. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అండదండలు ఇంతగా ఉండిన తర్వాత నేషనల్ ప్రాజెక్టుగా డిక్లేర్ చేసిన తర్వాత పరిస్థితి ఏంటంటే 3 ఏళ్లలో 3,000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టి అదేదో గొప్పగా చేశామని చెప్పుకునే పరిస్థితి అధ్యక్ష. ఇంకోటి వీళ్ళు అంటా ఉన్నారు, ఇవాళ గోదావరి నది గోదావరి అనుసంధానం అంటా ఉన్నారు. జరిగిందనంటే ఎవరు పుణ్యం అధ్యక్ష? పోలవరం రైట్ మెయిన్ కెనాల్ 172 కిలోమీటర్లలో 144 కిలోమీటర్లు రాజశేఖర రెడ్డి గారి పుణ్యాన కాలం పూర్తయింది కాబట్టి జరిగింది. లెఫ్ట్ మెయిన్ కెనాల్ 182 కిలోమీటర్లలో 135 కిలోమీటర్లు రాజశేఖర రెడ్డి గారి పుణ్యాన జరిగింది కాబట్టి జరుగుతా ఉంది. ఇక అధ్యక్ష మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అధ్యక్ష, ఇది నిన్న కేబినెట్ తీర్మానానికి సంబంధించిన ప్రతి అధ్యక్ష. దీంట్లో వీళ్ళు చెప్పిన మాటలు ఏమిటి తెలుసా అధ్యక్ష? ఫండింగ్ ఆఫ్ 100% ఆఫ్ ద రిమైనింగ్ కాస్ట్ ఆఫ్ ద ఇరిగేషన్ కాంపోనెంట్ ఓన్లీ ఆఫ్ ది పోలవరం ప్రాజెక్ట్ ఫర్ ద పీరియడ్ స్టార్టింగ్ ఫ్రమ్ 1/4/2014 to the extent of the cost of the irrigation component as on that date. Adeksha, the Polavaram Project Authority will assess out the cost of the irrigation component as on 1/4/2014 relevant question in consultation with the Department of Expenditure Ministry. Adeksha, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అధ్యక్ష. వీళ్ళు చెప్పేదాని ప్రకారం 16,000 కోట్ల రూపాయల పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి we are not accepting the escalation అని చెప్తా ఉన్నారు. 16,000 కోట్ల రూపాయల కన్నా రూపాయలు కూడా ఎక్కువ ఇవ్వమంటున్నారు. ఆ 16,000 కోట్లలో 5,500 కోట్ల రూపాయలు గతంలో పెట్టిన ఖర్చులు మేము తీసేస్తున్నామని అంటున్నారు. 2,800 కోట్ల రూపాయల పవర్ ప్రాజెక్టుకు డ్రింకింగ్ వాటర్ కు సంబంధించిన ఖర్చులు మేము ఇవ్వబోమంటున్నారు. అంటే దాని అర్థం ఇక మిగిలి ఉన్న కేవలం 7,500 కోట్ల రూపాయలు మాత్రమే